రెండోది ఏమనుకున్నాం, డిడక్టివ్ బైబిల్ స్టడీ అని తెలుసుకున్నాం మనం. మరి ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి గురించి నేర్చుకున్నాం మనం. ఆ తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సిస్టమేటిక్ బైబిల్ స్టడీలో మనం క్రమంగా బైబిల్ని ఎలా అధ్యయనం చేసుకోవాలి, దాన్ని ఎలా గ్రూప్కి మనం అన్వయించాలో నేర్చుకుంటూ 3 ముఖ్యమైన విషయాలు చెప్పాను నేను. అబ్జర్వ్ ద టెక్స్ట్ అంటే పరిశీలన చేయడం, దీనికి మనం మరి కంటిని ఉపయోగిస్తాము. రెండోది ఇంటర్ప్రెట్ ద టెక్స్ట్ అంటే నేర్చుకున్న దానికి, అంటే మనం బైబిల్ స్టడీ చేసేదానికి సరైన రీతిలో అర్థం చెప్పడం అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నాము. వాట్ డస్ ఇట్ మీన్, దీన్ని మనం అర్థం చేసుకోవడం, లేకపోతే దీనిలో ఉన్నటువంటి వ్యాఖ్యానం ఏంటి అనేది కూడా మనం తెలుసుకుంటాం. లేకపోతే అప్లై ద టెక్స్ట్, నేర్చుకున్నటువంటి అంశాన్ని వ్యక్తిగత జీవితాల్లో మనం ఎలా ఉపయోగించుకుంటాం. రెస్పాండ్ టు అండ్ ఒబే ద ట్రూత్, వాట్ షాల్ ఐ డూ అనేటువంటి విధానంలో మనం నేర్చుకుంటాం. మొట్టమొదటిగా అబ్జర్వేషన్ లో మనం కంటిన్యూ ఉపయోగిస్తాము. అలాగే అర్థం చెప్పడానికి ఇంటర్ప్రిటేషన్ లో వచ్చేటకల్లా మన యొక్క మైండ్ ని మనం ఉపయోగించుకుంటాము. అలాగే దీన్ని అన్వయించుకోవడంలో మన హృదయాన్ని మనం ఉపయోగిస్తున్నటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. మరి మన యొక్క నేర్చుకున్నటువంటి మన యొక్క మైండ్ లేకపోతే మన యొక్క మెదడు గనక గుడ్డిగా ఉన్నట్లయితే మరి మన కళ్ళు అంటే మనం పరిశీలించినటువంటి విషయం అంతా కూడా యూజ్లెస్ గా ఉంటుందని, అలాగే మన మైండ్ గనక బ్లైండ్ గా ఉన్నట్లయితే మన రెస్పాన్స్ కూడా ఎఫెక్టివ్ గా ఉండదనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. మరి అబ్జర్వేషన్ లో మనం మరి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. భాషా శైలి ఎలా ఉంటుందో మనం చూడాలని నేర్చుకున్నాము. అలాగే భాషా శైలి అంటే చరిత్రగా ఉందా, పద్య భాగంగా ఉందా, లేకపోతే జ్ఞానానికి సంబంధించిందిగా ఉందా, వివరణ ప్రవచనం ఎలా చూడాలనుకున్నాము. అలాగే నెరేటివ్, ఇది కథాభాగంగా ఉందా. ఈ కథాభాగంలో వచ్చేకల్లా వాస్తవ గాథలు, చరిత్రలు, స్వీయ చరిత్రలు, ఉపమానాలు ఇవన్నీ ఉంటాయని నేర్చుకున్నాం. అలాగే డిస్కస్, ఉపన్యాస భాగం, దీంట్లో ఉద్దేశాలు, భావనలు, సిద్ధాంతాలు ఉంటాయని నేర్చుకున్నాం. అలాగే పోయట్రీ, పద్య భాగం, భావోద్వేగాలు, మనసులో భావాలు, సత్యాలు తెలియజేస్తాయని నేర్చుకున్నాం. అలాగే ప్రోఫెటిక్, ప్రవచన భాగం ఉంటుందని కూడా మనం నేర్చుకున్నాం. అలాగే నెక్స్ట్ వచ్చేకల్లా మనం పరిశీలన చేసేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి పదాలు ఏంటని మనం చూసుకోవాలని కూడా చెప్పాను నేను. పునరావృతమైనటువంటి పదాలు అంటే రిపీటెడ్ వర్డ్స్, మళ్ళా వచ్చినటువంటి పదాలు. అలాగే కనెక్టింగ్ వర్డ్స్, అనుసంధానం చేయబడినటువంటి పదాలు ఏమన్నాయో మనం చూసుకున్న ఉదాహరణ మరియు, కాబట్టి, అందువల్లని. అలాగే కాలానికి, టైంకి సంబంధించినటువంటి మరి వచనాలు ఏమైనా పదాలు ఏమైనా ఉన్నాయో, అటు తర్వాత అప్పటి నుండి ఇలాంటివి చూసుకున్నాం. వెంటనే, సాయంకాలం అయినప్పుడు, ఉదయమున, ఏలుబడి కాలంన, ఇలాంటి నేను చెప్పినప్పుడు మార్కు సువార్త మొట్టమొదటి అధ్యాయంలో కానీ మనం చూసుకున్నట్లయితే ఆ రోజు యేసుక్రీస్తు వారి యొక్క షెడ్యూల్ అంతా కూడా ఆయన అంత బిజీ షెడ్యూల్ ఫాలో అయ్యారనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే స్థలానికి సంబంధించినటువంటి పదాలు అంటే యోదయ, నజరేతు, గలిలయ, గెరాసియా ఇలాంటి పదాలు మనం నేర్చుకున్నప్పుడు యేసుప్రభు వారు ఆయన యొక్క మరి నెరవేర్పు రాయబడినటువంటి ప్రవచనాలు ఎలా నెరవేర్చబడినాయి, పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఆ యొక్క గ్రామాల యొక్క నెరవేర్పు ఇప్పుడు యేసుప్రభు పుట్టిన తర్వాత కూడా జరిగిందా. అలాగే యేసుప్రభు పుట్టినప్పుడు నజరేతు వాడు అన్నారు, అలాగే ఆయన పుట్టినప్పుడు మరి బెత్లెహేములో పుట్టాడు, దీనికి దానికి ఎంత దూరం, ఇలాంటి విషయాలు నేర్చుకోవడానికి స్థలానికి సంబంధించిన పదాలు కూడా మనం చూడాలని చెప్పాను. అలాగే భేదాలు మరియు పోలికలు, మరి దూత, ప్రభువు దూత అంటే, ప్రభు అంటే, దేవుని ప్రియకుమారుడు అంటే ఏంటేంటో కూడా మనం చూసుకున్నాం. తెలియని పదాలు అంటే అగ్ని బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము అంటే సూది బెజ్జం అంటే అన్బిలీవర్స్ వస్తారు కాబట్టి మరి వీటి విషయంలో మనకు ఖచ్చితంగా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, మనం కూడా వివరణ ఇచ్చేటువంటి సామర్థ్యం వల్ల ఉండాలని కూడా నేర్చుకున్నాం. అలాగే మరి మనం కనుక చూసుకుంటా ఉన్నట్లయితే స్థలానికి భేదాలు, పోలికలు, దేవుని కుమారుడు, ప్రియ కుమారుడు ఇలాంటివి కూడా మనం చూడాలని నేర్చుకున్నాము. అలాగే మనం చూసుకుంటా పోతే ఎవరెవరు ఉన్నారు, మనం తీసుకున్నటువంటి ప్యాసేజ్ ఎవరెవరు ఉన్నారు అనేది మనం చూసుకున్నాం. లేకపోతే సమాంతర పదాలు లేక సాదృశ్య పదాలు చూసుకున్నాం. అలాగే మనం కొన్ని క్వశ్చన్స్ వేయాలని కూడా చూసుకున్నాం. మనం ఈ యొక్క అబ్జర్వేషన్ లో ఈ సంఘటన ఎక్కడ జరిగింది, యేసు మరి ఏదైనా గాని అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, మరి ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళారు అనేది మనం చూసుకోవాలని చెప్పుకున్నాం. దానికి నేను 5 W's 1 H అని హూ, వాట్, వేర్, వై, వెన్, హౌ కంపల్సరీగా ఈ మనం ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. హూ, వాట్, వేర్, వెన్, వై, హౌ వీటి మీద వచ్చేటువంటి క్వశ్చన్స్ మనం తప్పకుండా మనం ప్రాక్టీస్ చేయాలని మనం నేర్చుకున్నాము. అలాగే లింగము, స్త్రీలింగమా, పురుషలింగమా అనేది వచనాలు ఏకవచనంలో ఉన్నాయా, బహువచనంలో ఉన్నాయా అనేది కూడా మనం నేర్చుకోవాలని కూడా మనం చెప్పుకున్నాం. అలాగే స్ట్రక్చర్, నిర్మాణం ఎలా ఉంది అనేది కూడా మనం చూడాలని నేర్చుకున్నాము. ఇక పోయినట్లయితే నెక్స్ట్ వచ్చేకల్లా
ఇంటర్ప్రిటేషన్లు అంటే అర్థం చెప్పడం లేక భావం చెప్పడం గురించి కూడా మనం నేర్చుకున్నాము. దీంట్లో కనుక మనం చూసుకున్నట్లయితే మనం ఎందుకు భావాన్ని సరిగ్గా మనం గ్రహించలేకపోతున్నాం, దానిలో ఉన్నటువంటి విషయాలను మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం అంటానికి కొన్ని హింట్స్ నేను మీకు ఇచ్చాను. ఎందుకు ఏంటి అని అంటే మరి అక్కడ భాష సంస్కృతి అప్పుడు వేరు, అప్పుడు భాష వేరు, అప్పుడు సంస్కృతి వేరు. మరి భాషాపరమైనటువంటి బ్యారియర్స్ మనకి ఆటంకంగా ఉన్నాయని నేర్చుకున్నాము. అలాగే పురావస్తు యొక్క అధ్యయనం అవసరము, అప్పటి ప్రజల యొక్క జీవన శైలి, వాళ్ళ యొక్క వ్యవసాయ విధానాలు, వాడు వాడే పనిముట్లు, సాధనాలు, వాహనాలు, ఆచారాలు, అలవాట్లు, వాళ్ళ యొక్క వస్త్రధారణ, ఇవన్నీ కూడా మనం మొట్టమొదటిగా అంటే యాజ్ వి ద లీడర్స్ బైబిల్ స్టడీని ఒక గ్రూప్ లీడర్ గా మనం వీటన్నిటిని కూడా మనం పర్సనల్ గా మనం గ్రిప్ కలిగినట్లయితే మనకి ఎఫెక్టివ్ గా ఉంటుంది ఇంటర్ప్రిట్ చేసుకోవటానికి. అలాగే జియోగ్రాఫికల్ బ్యారియర్, భౌగోళిక పరమైనటువంటి పరిస్థితులు, బైబిల్ సంఘటన జరిగినటువంటి ప్రదేశాలు, మరి ఆయా రచయితలు ప్రస్తావించినటువంటి ప్రదేశాలు, అలాగే వాళ్ళు అప్పుడున్నటువంటి ప్రాంతాలని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు, ఇది కూడా మనం ఖచ్చితంగా మనం చూసుకోవాలి. ఎందుకు అనంటే మన బైబిల్ సత్యవేద గ్రంథము ఏదో కాకమ్మ కథలు గాని ఏదో పురాణాలు రాసినవి గాని కాదన్నమాట. ఇలా మనం ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క భౌగోళిక పరమైనటువంటి అంశాలను కూడా మన దృష్టిలో పెట్టుకోవాలి. నేను చేసినటువంటి మిస్టేక్, చాలా మంది చేస్తున్నటువంటి మిస్టేక్, వేదాల్లో క్రీస్తు అనేటువంటి మాట కొన్ని ఉపయోగిస్తా ఉంటారు. ఎందుకు ఇలా అలా ఎలా జరుగుతుంది? యేసుప్రభు వారి గురించి ఎందుకు రాసినాయి కొన్ని మరి పురాణాల్లో యేసుక్రీస్తు వారి యొక్క ప్రస్తావనలు ఎందుకు వచ్చినాయి, లేకపోతే ఆ బలులు ఆచారాలు ఎందుకు వచ్చినాయి అని అంటే మరి ఆ యొక్క నోవహు తర్వాత మళ్ళా ప్రపంచం అంతా కూడా జలప్రళయం చేత మరి నాశనం చేయబడినప్పుడు నోవహు యొక్క ముగ్గురు కుమారులు షేము, హాము, యాపేతు, వీళ్ళల్లో షేము ఒక్కడు మాత్రమే మరి ఆశీర్వదింపబడ్డాడు, బిలీవర్ గా ఉన్నాడు. హాము, యాపతు అనేటువంటి వీళ్ళు ఈ యొక్క ఆఫ్రికా ఖండము వేరు వేరు ఖండాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే భూమి మీద ఉన్నటువంటి అన్ని ఖండాల్లో కూడా ఈ ముగ్గురు నుంచే వంశావళి వచ్చింది. ఈ మిగిలినటువంటి షేమ్ కాకోకుండా మిగిలినటువంటి వాళ్ళు షేముని దేవుడు ఎన్నుకున్నాడు. మిగిలినటువంటి వాళ్ళకు కూడా కొన్ని ఆచార వ్యవహారాలు తెలుసు. అంటే నోవహు ఓడ తర్వాత అరారత్ పర్వతం మీదకి వచ్చిన తర్వాత తను దిగి మరి తను చేసినటువంటి ఆ యొక్క బలులు, నైవేద్యాలు ఇవన్నీ కూడా వాళ్ళు కళ్ళారా చూశారు. కాబట్టి అదే కల్చర్ అన్నమాట. తర్వాత వాళ్ళ యొక్క కొనసాగింపులో అది కనబడింది. సో దాన్ని మనం బేస్ చేసుకొని మనము ఏం చేస్తామంటే వాళ్ళు రాసినటువంటి పురాణ గ్రంథాలు లేకపోతే ఆ పుస్తకాల్లో కొంత ప్రస్తావన ఉంటుంది అనమాట. బైబిల్లో ఉన్నటువంటి అంశాల ప్రస్తావన ఉంటుంది. మనం దాన్ని బేస్ గా తీసుకొని వేదాల్లో యేసుక్రీస్తు ఉన్నాడు, పురాణాల్లో యేసుక్రీస్తులో జరుగుతున్నాయి అనడానికి అది చాలా తప్పు అనమాట. సో మనకేంటి అని అంటే ఈ అంశాలన్నీ కూడా మనం కరెక్ట్ గా నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాలుగా ప్రభువుని ఎరిగిన దాన్ని అయ్యుండి ప్రభు యొక్క వాక్యం కొనసాగుతూ కూడా నేను ఫెయిల్ అయ్యాను. ఎక్కడ ఈ వేదాల్లో క్రీస్తు ఉన్నాడు అనేటువంటి ఒక రాంగ్ డాక్టరీన్ లోకి నేను వెళ్ళిపోయి ఒక 7-8 నెలల కాలం ఏం చేస్తానంటే నేను ఆధ్యాత్మికంగా వెనకబడిపోవటము, మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానంలో నా ఆలోచన సరళి ఉండటమే కాకుండా కొంతమంది మిస్లీడ్ చేసినటువంటి దౌర్భాగ్యత కూడా నాలో ఉంది. సో నేను చెప్పేది అంటే మనకి తప్పకుండా మనకేం ఉండాలంటే కొంత బేసికల్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఇది పరిశుద్ధాత్మ సహాయంతో మనం పొందాలి. అట్ ది సేమ్ టైం మనము వాక్యాన్ని బాగా ధ్యానం చేసుకోవాలి. నేను చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా మనం గనక పరిగణలో గనక తీసుకున్నట్లయితే మనం ఖచ్చితమైనటువంటి విధానంలో మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. అలాగే కాలానికి సంబంధించినవి ఇక్కడ కూడా మనం చూడాలి ఇంటర్ప్రిటేషన్ లో. అలాగే సామాజిక పరమైనటువంటి పరిస్థితులను కూడా మనం చూసుకోవాలి, మతపరమైనటువంటి పరిస్థితులు చూసుకోవాలి. అలాగే అర్థం చేసుకునేటప్పుడు మనం కొన్ని తప్పులు చేస్తా ఉంటాం అనమాట. ఏం చేస్తా ఉంటాం సందర్భం లేకుండా పోలుస్తా ఉంటాం. ఇందాక నేను చెప్పాను మనం అనాలోచితంగా పోలుస్తాం వేదాల్లో క్రీస్తు అని చెప్పి, లేకపోతే ఎవరెవరో రాసినటువంటి అంశాలు మనం చెప్తా ఉంటాం. అలాగే వాక్య భాగాన్ని కొంతవరకు చదివి ఏం చేస్తామనంటే పూర్తిగా అధ్యయనం చేయం. మనం మరి ఒక పారాగ్రాఫ్ కనుక మనం తీసుకున్నప్పుడు ముందు భాగాన్ని వెనక భాగాన్ని దాని కంటిన్యూషన్ ఏంటి, అది ఏ సందర్భంలో రాయబడింది, ఎవరిని ఉద్దేశించి రాయబడింది, ఇలాంటివన్నీ మనం పరిగణనలో తీసుకోవాలి. కానీ కొంత ముక్క చదువుకొని దాన్ని బైబిల్ స్టడీగా మనం లేకపోతే గ్రూప్ స్టడీగా మనం చేయడానికి అవకాశం లేనే లేదు. అలాగే
స్వయంగా మనం అన్వయింపు చేసుకోవాలనే విషయం కూడా నేను చెప్పాను. సత్యాన్ని గ్రహించకుండా చదివిన వెంటనే ఈ వాక్యం నాకే చెప్తుందని చెప్పి స్పందించడం, నేను దానికి కూడా కొన్ని ఉదాహరణలు మీకు చెప్పాను. అలాగే వాక్య భాగాన్ని చదివేటప్పుడు మనం తప్పుగా చదువుతా ఉంటాం అనమాట. ఎలా చదువుతామంటే ధనాపేక్ష సమస్త కీడులకి మూలం అనేటువంటి మాట ఉంది కానీ ధనము సమస్త కీడులకి మూలం అనేటువంటి మాట బైబిల్లో లేదు. చాలా సందర్భాల్లో మనం వింటా ఉంటాం, ధనం సంపాదించుకోవచ్చు, ధనం అవసరం, డబ్బులు అవసరం కాదంటలా, కానీ ధనము సంపాదించుకోవాలని దానికోసమే తాపత్రయపడటం, అంటే ధనం మీద అపేక్ష కలిగి ఉండటం అనేది తప్పు అని లేఖనం చెప్తుంది. కాబట్టి మనకి వ్యాఖ్యానకర్తలు ఏం చేస్తా ఉంటారంటే కొన్నిసార్లు ఎలాంటి మిస్లీడ్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. అలాగే మన సొంత భావాలను కూడా ఏం చేస్తా ఉంటాం అంటే వాక్య భావాలతో కలిపేసి మనం సొంతంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి తప్పులు మనం చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మరి వాక్యాన్ని ఉన్నదన్నట్లుగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. అంతేకాకుండా మనం కొన్ని ప్రిన్సిపల్స్ మనం పాటించాలి. మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటంటే వాక్యం ఏదైతే చెప్తుందో అనేది ఉన్నది ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. రెండోది దాంట్లో ఉన్నటువంటి అలంకారాన్ని మనం చూసుకోవాలన్నమాట. ఎలా అక్షరార్థమైనటువంటి సత్యాన్ని అనే దాన్ని మనం గమనించినప్పుడు దాంట్లో ఉన్నటువంటి అలంకారానికి మనం ప్రాధాన్యత అనేది ఇవ్వాలన్నమాట. ఓకే. అలాగే అనగా మనం చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు చూడండి, నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని ఇతరుల కంటిలో ఉన్నటువంటి నలుసు కంటే కూడా నీ కంటిలో ఉన్నటువంటి దూలం తీసుకోవడం, నీ కంటిలో దూలం ఉంది అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించుకునేటువంటి లేఖనం బాగా రాయింది. అక్కడ మనకి అర్థం కాదు దూలం ఏంటి కంట్లో ఉంది అనేటువంటిది. ఇక్కడ మనకి అక్షరార్థంగా ఏం చెప్పారంటే దాని యొక్క సివియారిటీని మనకి చూపించడం జరిగింది అనమాట. నాళ్ళు చేసేదానికంటే నీ తప్పు చాలా ఎక్కువగా ఉందిరా బాబు అని చెప్పడానికి ఇక్కడ రాయబడింది. అది కూడా మనం గమనంలోకి తీసుకున్నట్లయితే మరి మనకి కొంత తప్పులు లేకోకుండా ఉంటుంది. అలాగే కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క దీని యొక్క ఇంటర్ప్రిటేషన్ లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇంకా మనం రచయిత ఏ ఉద్దేశంతో రాశాడు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం గమనించుకోవాలి. నేను ఇందాక సారా కూడా ప్రస్తావించింది, మొత్తం బైబిల్ అంతా కూడా ఒకే ఉద్దేశంతో రాయబడింది. అది ఎవరు రాసినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ రాసినటువంటి విషయం కాబట్టి, పరిశుద్ధాత్మ చేత రాయబడింది కాబట్టి ఉద్దేశం ఒకటే ఉంటుంది. అప్లికేషన్ అన్వయింపు అనేటప్పటికీ అది మారుతా ఉండొచ్చు కానీ అర్థం మాత్రం ఒక్కటే అనమాట. అది ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఈ భావం చెప్పడంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు ఉంటాయని కూడా చెప్పాను నేను. కొన్ని ఉపమానాలుగా చూపించాడు దేవుడు. ఎందుకని ఉపమానాలుగా చూపించాడు అని అంటే అక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే శిష్యులు అడుగుతారు ఒకసారి, ఎందుకు ఉపమానంగా చెప్పావు, నువ్వు మర్మంగా ఉంది మాకు అర్థం కాలేదంటే అది మీకు మాత్రమే అర్థం అవడం కోసం చెప్పానని చెప్పి దేవుడు చెప్తాడనమాట. మనం ఆ విషయాలను కూడా మనం ప్రస్తావించుకుంటూ వాళ్ళకి అర్థం చేయాలన్నమాట. అలాగే మనకు పోయినట్లయితే నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అని అంటే ఈ యొక్క నేర్చుకున్నటువంటి అంశాన్ని మనం వ్యక్తిగత జీవితంలో అన్వయించుకోవడం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఎందుకు ప్రాముఖ్యత అని అంటే ఎట్టకేలకి మనం ఎంత బైబిల్ని మనం చదువుకున్నా గానీ ఫైనల్ గా మనం చేయాల్సింది ఏంటి అంటే దాన్ని మనం అన్వయించుకోవాలి. అన్వయించుకోకుండా కేవలం అదేదో ఒక వార్తాపత్రిక లాగానో లేకపోతే మన యొక్క సమయాన్ని మనం కాలక్షేపం కోసం చదివినట్లయితే, లేకపోతే కాలక్షేపం కోసం కనుక మన బైబిల్ స్టడీని కనుక చేసుకున్నట్లయితే, లేకపోతే గ్రూప్ బైబిల్ స్టడీని కనుక మనం చేసుకున్నట్లయితే దాని వల్ల ఎలాంటి ఉపయోగం జరగదు. అట్ ది సేమ్ టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మనం ఈ యొక్క అన్వయింపులోకి వచ్చేటప్పటికల్లా మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. వాట్ షల్ ఐ డు? ఈ విషయంలో ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి అర్థాన్ని నేను గ్రహించిన తర్వాత నేనేం చేయాలి? ఈ యొక్క వాక్యం నా జీవితంలో లేకపోతే వచ్చినటువంటి గ్రూప్ అనుకోవాలన్నమాట. ఇది ఏ విధంగా పనిచేస్తుంది నాకు? హౌ కెన్ ఐ పుట్ దిస్ ఇంటూ ప్రాక్టీస్? ఇది నేను ఎట్లు ఆచరించాలి అనేటువంటి ఈ 3 ప్రశ్నలు ఖచ్చితంగా ప్రతి మనిషి యొక్క హృదయంలోంచి రావాలి. మొత్తం అయిపోయేటప్పటికల్లా, బైబిల్ స్టడీ అంతా అయ్యేటప్పటికల్లా మన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సభ్యులకి నేను ఏం చేయాలన్నటువంటి ప్రశ్న రేకెత్తాలి. అలాగే నేను నేర్చుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగం నా జీవితంలో ఏ విధంగా పనిచేస్తుంది అనుకోవాలి. అలాగే నేను దీన్ని ఎట్లా అనుసరిస్తున్నటువంటి అంశం కూడా వాళ్ళకి రావాలన్నమాట. ఇక్కడ ఇలా వాళ్ళు అనుకున్న తర్వాత వాళ్ళకి చెప్పాలి మనం.
వాక్యాన్ని కనుక నువ్వు లోబడకపోయినట్లయితే నీకు వచ్చేటువంటి ఫలితాలు కూడా ఉంటాయి. అదేంటి అని అంటే నిన్ను నువ్వే మోసపరుచుకుంటావు అనేది వాళ్ళకి తెలియజేయాలి. అలాగే అన్వయింపు అనేది మరి చాలా అవసరం. వ్యక్తిగతంగా లీడర్ కూడా తను అన్వయించుకుంటూ తను బోధించాలి. అన్వయింపు లేకుండా బోధించామనుకోండి మనం కూడా అది చాలా తప్పు అన్నమాట. తప్పకుండా మనం అన్వయించుకుని ఏదైతే చెప్పబోతున్నామో దాన్ని మనం ఇతరులకి బోధించాలి. అలాగే అన్వయింపులోకి వచ్చేటప్పటికల్లా పరిశీలించుకోకుండా, అర్థం తెలుసుకోకుండా అన్వయింపు అనేది ఎప్పటికీ కూడా ఉండదు. అలాగే ఖచ్చితంగా కూడా పరిశుద్ధాత్మని యొక్క శక్తి మీద మనం ఆధారపడవలసిన వాళ్ళంగా ఉంటాం అన్నమాట. ఇలా మనం అన్వయించుకోవటానికి కొన్ని నియమాలు నేను చెప్పాను. అవి కూడా మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా ఉండండి. దీంట్లో నేను చదివినటువంటి ఈ పారాగ్రాఫ్లు అది పర్సనల్ బైబిల్ స్టడీ కావచ్చు, లేకపోతే గ్రూప్ బైబిల్ స్టడీ కావచ్చు. నేను లోబట్టడానికి దీంట్లో ఏమైనా ఆజ్ఞ ఉన్నదా అనేది ఖచ్చితంగా మనం రాసుకోవాలి. అలాగే నేను ఒప్పుకోవాల్సినటువంటి పాపం ఏమైనా ఉన్నదా, అలాగే మొదలు పెట్టవలసిన లేదా మానేయవలసిన అలవాట్లు ఏదైనా ఉన్నాయా, అలాగే సర్దిద్దుకోవాల్సినటువంటి వైఖరి ఏమన్నా ఉందా, అలాగే నమ్మవలసినటువంటి సత్యం ఏమన్నా ఉందా, నేను దీంట్లో ఏదైనా వాగ్దానం పొందడానికి అవకాశం ఉందా, లేకపోతే నేను అనుసరించడానికి ఏదైనా మాదిరి ఉందా, లేకపోతే నేను నా జీవితంలో నుంచి దేవునికి అప్పగించవలసింది ఏదైనా ఉందా. దీన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఇట్లాంటి ఉదాహరణకు నేను చెప్తున్నాను. 19వ లోకాసువార్త 19వ అధ్యాయంలో స్పాంటేనియస్ గా అంటాడు జక్కయ్య ఏమంటాడు, నాయన నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే నేను దానికి రెండంతలు నేను తిరిగి ఇచ్చేస్తాను అని అంటాడు. మళ్ళా యేసుప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఒక బోధకుడు లేకపోతే ఆ యొక్క అధికారి ఏమంటాడు, నీకొకటి కొదువుగా ఉన్నది, నీకున్న దాన్ని అమ్మి బేదలకి ఇమ్మని అంటే తను ఏం చేస్తాడు, అప్పగించుకోకుండా మిక్కిలి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు అనమాట. ఇలాంటి మనం కంపారిటివ్ గా మనం స్ట్రెస్ చేయాలన్నమాట. ఈ విషయాలు మనకు తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా ఎలాంటి అప్పగించుకోవాల్సినవి, ఒప్పుకోవాల్సినవి, సరి చేసుకోవాల్సినవి ఏమన్నా అనేటువంటి వాళ్ళు గ్రహింపులోకి వచ్చేటట్లుగా మనం మరి ఈ యొక్క బైబిల్ స్టడీని మనం చేయాలి. అంతేకాకుండా షరతులు ఏమైనా ఉన్నాయా, నేను ఎవరినైనా క్షమించవలసిన వాడుగాను క్షమించవలసిన దానిగాను ఉంటున్నానా, లేకపోతే నా గుణంలో గాని, నా ప్రవర్తనలో గాని, నా సంభాషణలో గాని ఏమైనా మార్పు అవసరం. ఇలాంటివన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ఆ ప్రకారంగా మనం వాళ్ళకి తెలియపరచడం అనేది అవసరం. ఈ అన్వయింపు అనేది అంతిమైనటువంటి గురి మన యొక్క జీవితంలో. అంటే మనం బైబిల్ స్టడీ చేయడంలో గాని, గ్రూప్ బైబిల్ స్టడీ చేసుకోవడంలో గాని, పర్సనల్ బైబిల్ స్టడీ చేసుకోవడంలో గాని మన గురి ఏంటి అని అంటే విధేయత, మార్పు కలిగినటువంటి జీవితం. ఇది నేను మొత్తంగా ఒకసారి మీకు రివ్యూ చేశాను. ఒక్కసారి ఇవన్నీ కూడా రివ్యూ చేసినాక చివరిగా నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటి అని అంటే ఒక గ్రూప్ లీడర్ గా మరి మనము డైనమిక్ గా ఎలా ఉండాలి, ఎలాంటి సిద్ధపాటు మనకు ఉండాలనేది నేను ఒక 5 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. గ్రూప్ లీడర్ గా మనం ఉండవలసినటువంటి ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే ఒక బైబిల్ స్టడీ లీడర్ గా మనం కొన్ని నియమాలు మనం పాటించాలన్నమాట. ఏంటి ఆ నియమాలు అనేది ఒకసారి నేను చెప్పేసిన తర్వాత మొత్తం అయిపోయింది, అన్వయింపులోకి కూడా వచ్చేసాము. చివరిగా యాజ్ వి ద బైబిల్ స్టడీ లీడర్స్ మనము ఏం చేయాలి. మాట్లాడు. దేవుడు మనకిచ్చినటువంటి అవకాశానికి మనం మొట్టమొదటిగా ఏం చేయాలి అంటే బైబిల్ స్టడీ తీసుకునే ముందు నాయకుడుగా బైబిల్ స్టడీ ఒక గ్రూప్ బైబిల్ స్టడీ నాయకునిగా మన బాధ్యతలు ఏంటనేది నేను ఒక 10 నిమిషాలు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా ఏం చేయాలి అంటే ఈ అవకాశానికి దేవుని మనం స్తుతించాలి. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని మనం స్తుతించాలి. రెండోది గ్రూపు వాళ్ళకంతట వాళ్లే దేవుని సందేశాన్ని కనుగొనేటట్టుగా మనము బాధ్యత వహించాలన్నమాట. గ్రూప్ వాళ్ళంతట వాళ్లే దేవుని యొక్క సందేశం ఏంటనేది గ్రహించే విధానంలో మన యొక్క బైబిల్ యొక్క స్టడీని లీడ్ చేసుకోవాలి. మనం ప్రాముఖ్యంగా చెప్పగలసిన అంశం ఏంటి అని అంటే బైబిల్ స్టడీ లీడరు తన ముందు రావాలి. బైబిల్ స్టడీ మనం తీసుకునేటప్పుడు లీడర్ ఖచ్చితంగా ఏం చేయాలి అంటే అరైవ్ ఎర్లీ.
బైబిల్ స్టడీ గ్రూప్ లీడర్ ఏమవ్వాలంటే బైబిల్ స్టడీకి ముందుగా వచ్చేసి కూర్చోవాలి. అలాగే సమయానికి ఆరంభించడం ముగించడం చేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. గంటల తరబడి కొంత సమయం ఉంటుంది, కేటాయిస్తారు. ఆ సమయానికి మనం ప్రారంభించాలి. అంతేకాకుండా ఆ సమయానికి మనం ముగించాలి. ఇవన్నీ కూడా మనం పాటించవలసినటువంటి నియమాలు. ఒక గ్రూప్ లీడర్ గా సమయానికి ముందే రావాలి, అంతేకాకుండా సమయానికి ప్రారంభించాలి, సమయానికి ముగించాలి. అలాగే కొత్త వారు సరే, ఈ కొత్త వారిని ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే పరిచయం చేయాలి. పాత వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను ముందే చెప్పాను, బైబిల్ స్టడీ లీడర్ తో పాటుగా ఒక అసిస్టెంట్ లేకపోతే ఒక కో బిలీవర్ ఉంటాడు. ఈ పాత వాళ్ళు వస్తా ఉంటారు. అలాగే వచ్చినటువంటి కొత్త వాళ్ళని మనం ఏం చేయాలంటే గ్రూప్ సభ్యులకు మనం పరిచయం చేయాలి. అంతేకాకుండా ఖచ్చితంగా మనం దీన్ని ప్రార్థనతో ప్రారంభించాలి. అది మనం కంపల్సరీగా పాటించవలసిన అంశం. అలాగే చెప్పేటటువంటి మనం కూడా ఎలా ఉండాలంటే ఉత్సాహంగా ఉండాలి. అంతేగాని ఏదో నేను ఇది ఒక డ్యూటీ లాగా చేస్తున్నాను అనేటువంటి విధానం కాదు, కానీ మన హృదయంలో ఉండి ఉత్సాహంగా మనం చెప్తూ ఉండాలన్నమాట. అలాగే నువ్వు కూడా ఇప్పుడు మనం క్వశ్చన్స్ తయారు చేస్తాం కదా, మనం ముందే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా మనం ముందే వాళ్ళు చెప్పాలనుకున్నటువంటి మనం ఎక్స్పెక్టెడ్ ఆన్సర్స్ మన దగ్గర ఉండాలి. మనం కూడా కొన్నిసార్లు వాళ్ళు కరెక్ట్ గా మనం వేసేటువంటి క్వశ్చన్స్ వాళ్ళ ఆన్సర్ ఇవ్వకపోవచ్చు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి అని అంటే ఆన్సర్స్ ముందే ప్రిపేర్ చేసుకుని ప్రతి క్వశ్చన్ కూడా ఆ క్వశ్చన్ కింద మనం ఆన్సర్ రాసుకుని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తో మనం సిద్ధంగా ఉండాలి. అలాగే క్వశ్చన్ వేయంగానే వెంటనే వాళ్ళు చెప్పకముందే మనమే జవాబు ఇవ్వకూడదు. ఇది ఇంటరాక్షన్ అన్నమాట. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. వాళ్ళు మనకి జవాబు చెప్పడానికి తప్పకుండా మనం గ్రూప్ లో ఉన్నటువంటి సభ్యులకి అవకాశం ఇవ్వాలి. మనమే జవాబులు ఇవ్వకూడదు. అలాగే వాళ్ళ మధ్యది డిస్కషన్ అన్నమాట. ఇది ఒక చర్చ. ఆ డిస్కషన్ మనం ఏం చేయాలంటే ఎంకరేజ్ చేయాలన్నమాట. వాళ్ళు ఒక చర్చని వాళ్ళు కొనసాగించేటట్టుగా మనం ఎంకరేజ్ చేసినట్లయితే ఒక్కొక్కరి యొక్క అభిప్రాయాలు వాళ్ళు వెలిబుచ్చడానికి మనం అవకాశం ఇచ్చేవాళ్ళంగా ఉంటాం. అంతేకాకుండా అభిప్రాయ భేదాలు కూడా రావడానికి అవకాశం ఉంది. అలాంటప్పుడు మనం కంగారు పడకూడదు. లీడర్ గా లెట్ దెమ్ ఎక్స్ప్రెస్ దేర్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క అనుభవాలు వాళ్ళు షేర్ చేయడానికి మనం ఏం చేయాలంటే అవకాశం ఇవ్వాలన్నమాట. అంతేగాని ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళకి అభిప్రాయ భేదాలు వస్తున్నాయని చెప్పి మనం ఎప్పుడు కూడా మనము భయపడకూడదు గ్రూప్ లీడర్స్ గా. అంతేకాకుండా మనము వాళ్ళ యొక్క క్వశ్చన్స్ కి మనం ఆన్సర్స్ చెప్పినప్పుడు నో అనేది మనం ఖచ్చితంగా చెప్పకూడదు అనమాట. డైరెక్ట్ గా నో అనేది మనం చెప్పకూడదు అనమాట. వాళ్ళు చెప్పే ఆన్సర్స్ ను కూడా మనం యాక్సెప్ట్ చేసుకుంటూ వైజ్ గా ఏం చేయాలి అని అంటే వాళ్ళ యొక్క జవాబులు తప్పు అనేటువంటి విషయాన్ని మనం వాళ్ళకి తెలియపరచాలి. కొన్ని సందర్భాల్లో మిస్లీడ్ చేస్తారనమాట. గ్రూప్ ని మిస్లీడ్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే మిస్లీడ్ అయిపోయి చెప్పదలుచుకున్నటువంటి అంశం నుంచి మనం ఏం చేస్తామంటే పక్కకి వెళ్ళిపోతాం అనమాట. ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే నెమ్మదిగా వాళ్ళు చెప్పేదానికి సర్కాస్టిక్ గా నో, కాదు అనేటువంటి విధానంలో వాళ్ళని హర్ట్ చేయకూడదు అనమాట. మనం చాలా సున్నితంగా ఏం చేయాలంటే వాళ్ళ భావాలని మనము అర్థం చేసుకుంటూ మనం వాళ్ళ మధ్య సమన్వయం వచ్చేటట్టుగా మనం చూడాలి. అంతేకాకుండా మరి మనం క్రిటిసైజ్ చేయకూడదు. ఎందుకు అనంటే నేను ముందే చెప్పాను, మనం తీసుకునేది ఇవాంజలిస్టిక్ బైబిల్ స్టడీ. వాళ్ళల్లో మరి హైందవ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చేవాళ్ళు కూడా మనతో ఉంటారు. ఉన్నప్పుడు మనం విచ్చలవిడితనంగా మరి అన్య దేవతలు అంటే విగ్రహాలని వాళ్ళు చేసేటువంటి పూజా పునస్కారాలను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం విమర్శించకూడదు. విమర్శించినప్పుడు వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు కోపతాపాలకు లోనేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. అంతేకాకుండా రెండోది చర్చెస్ ని కూడా మనం విమర్శించకూడదు. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. డాక్టర్ ని పెంతెకోస్టల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, బాక్సింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తా ఉంటారు, రకరకాల ఫెలోషన్, సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్. ఎప్పటికీ కూడా మనం ఈ బైబిల్ స్టడీ చేసేటప్పుడు చర్చెస్ ని విమర్శించడం, పాస్టర్స్ ని విమర్శించడం ఇలాంటివి మనం ఎప్పటికీ కూడా మనం చేయకూడదు అనమాట. మనకి పరిశుద్ధాత్ముడు మనకి ఎలాంటి నడిపింపిస్తున్నాడో అలాంటి విషయాలని మనం జాగ్రత్తగా వాళ్ళతో మనం డీల్ చేస్తూ ఉండాలన్నమాట. అంతేకాకుండా అల్టిమేట్ గా మనం వాళ్ళు చూపించాల్సింది ఏంటి అని అంటే వాళ్ళ యొక్క అంతరంగ స్థితి ఏంటి,
వాళ్ళు సరి చేసుకోవాల్సిన స్థితి ఏంటి అనే విషయాలకి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, అంతే తప్పించి అనవసరమైనటువంటి చర్చలు లేకపోతే వ్యక్తుల మధ్య వివాదాలు వచ్చేటువంటి పరిస్థితులకి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అవకాశం ఇవ్వకూడదు అనమాట. ఇకపోతే చివరిగా నేను ముగించే ముందు మరి కొన్ని అంశాలు మీతో చెప్తాను. నేను చెప్పాను కదా బైబిల్ స్టడీస్ 2 రకాలుగా ఉంటాయని చెప్పాను. ఎవాంజలిస్టిక్ బైబిల్ స్టడీ, అలాగే బిలీవర్స్ బైబిల్ స్టడీ. ఈ రెండింటి మధ్యలో భేదాలు కూడా ఒకసారి కనుక చెప్పినట్లయితే మనం అర్థవంతంగా మనం ఈ యొక్క బైబిల్ స్టడీని మనం ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ బిలీవర్స్ బైబిల్ స్టడీస్ లో మనం పెట్టుకునేది ఏంటి అని అంటే అచ్చంగా బిలీవర్సే ఉంటారు. మనం ఇది గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా మనం ఇది పాటించాల్సిన అంశం, మనం ఇది మన మనసులో పెట్టుకోవాల్సిన అంశం. బిలీవర్స్ బైబిల్ స్టడీలో అందరూ కూడా బిలీవర్సే ఉంటారు. అలాగే ఇవాంజలిక్ బైబిల్ స్టడీకి వచ్చేకల్లా అన్వేషకులు ఉంటారు. సీకర్స్ అంటే సత్యాన్ని అన్వేషించే వాళ్ళు ఉంటారు, అంటే అన్బిలీవర్స్ ఉంటారు అనమాట. విశ్వాసులు కాకుండా అవిశ్వాసులైన వాళ్ళు, సత్యాన్ని తెలుసుకోవాలన్నటువంటి వాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు, ఆశతో ఉన్న వాళ్ళు, ఇది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. రెండోది, ఇకపోతే ఈ యొక్క బిలీవర్స్ బైబిల్ స్టడీ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. మన బిలీవర్స్ బైబిల్ స్టడీ చేసుకున్నట్లయితే అది మనకి ఉపయోగపడేటువంటిది అంటే ఆధ్యాత్మికంగా మనకి ఎదగడానికి ఉపయోగపడుతుంది. కానీ అన్బిలీవర్స్కి వచ్చేటికల్లా వాళ్ళ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆ వాక్యూమ్, ఆ ఖాళీ, ఆ యొక్క ఆ ఆకలి, ఆ దప్పిక, ఏదో ఒక అవసరంతో వస్తారు, అది వాళ్ళు తీర్చుకుంటానికి మన దగ్గరికి వస్తున్నారు. మనం ఎప్పుడు కూడా అంశాన్ని గుర్తుంచుకోవాలి. బిలీవర్స్ ఏమో ఆధ్యాత్మిక ఎదుగుతారు వచ్చినటువంటి బైబిల్ స్టడీ ద్వారా. ఈ యొక్క అన్బిలీవర్స్ అంటే అవిశ్వాసులైనటువంటి సోదరులు కనుక వచ్చినట్లయితే వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆ ఖాళీని, ఆ వెలితిని నింపుకుంటానికి వస్తారనేటువంటి విషయాన్ని మన గమనంలోకి మనం తీసుకోవాలి. అలాగే ఈ యొక్క బిలీవర్స్ అయితే ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా యేసు ప్రభువులు అంటే దేవునిలో వాళ్ళ యొక్క సహవాసాన్ని వాళ్ళు బలపరుచుకుంటారు. అన్బిలీవర్స్ లేకపోతే అవిశ్వాసులు అయితే దేవునితో వాళ్ళు ఒక బంధాన్ని, ఒక రిలేషన్షిప్ ని క్రియేట్ చేసుకోవడానికి అవకాశాలన్నీ కూడా. అన్బిలీవర్స్ అయితే దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఈ బైబిల్ స్టడీ వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే బిలీవర్స్ లో కనుక చూసుకున్నట్లయితే దేవుణ్ణి ఒక ప్రభువుగా వాళ్ళు స్వీకరిస్తారు. ఇక్కడ వాళ్ళ జీవితాలు ప్రతి దినము కూడా ఆయన ప్రభుత్వం కిందకు రావడానికి వాళ్ళు సిద్ధపడతారు. వీళ్ళు అన్బిలీవర్స్ లేకపోతే అవిశ్వాసులైనటువంటి వాళ్ళు దేవుణ్ణి ఒక రక్షకునిగా వాళ్ళు గమనిస్తారు. ఆ కోణంలో మనం చూసుకోవాలి. అంతేనా అంటే బిలీవర్స్ దాంట్లో బైబిల్ స్టడీలో మరి క్రీస్తు కేంద్రీకృతంగా ఉంటాడు. దీంట్లో క్రీస్తు ఫోకస్ గా ఉంటాడు అనమాట. ఆయన వైపు వాళ్ళు గురి నిలిపేటట్టుగా ఉంటది మన యొక్క బైబిల్ స్టడీ మొత్తం కూడా చివరి వంటూ. అలాగే బిలీవర్స్ లోకి వచ్చేటకల్లా పాపానికి నో చెప్తారు, సేయింగ్ టు నో టు సిన్. పాపానికి వాళ్ళు నో అంటే పాపం వాళ్ళ జీవితంలో ప్రవేశించడానికి వాళ్ళు అవకాశం లేకుండా ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటారు. కానీ అన్బిలీవర్స్ వచ్చేకల్లా వాళ్ళు కన్విక్ట్ అవుతారు అనమాట. ఒక అవగాహనలోకి వస్తారు. మేము పాపులము అనేటువంటి గ్రహింపులోకి రావడానికి ఈ యొక్క ఎవాంజలిస్టిక్ బైబిల్ స్టడీ అనేది ఉపయోగపడుతుంది. మరిపోతే స్వేచ్ఛగా దేవునిలో వాళ్ళ యొక్క స్వేచ్ఛా జీవితాన్ని వాళ్ళు కొనసాగించడానికి బిలీవర్స్ బైబిల్ స్టడీ ఉపయోగపడుతుంది. ఈ యొక్క అవిశ్వాసులు అయితే దేవునితో సమాధాన స్థితి ఏర్పరచుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేనా అంటే మరి ఈ యొక్క ఒక హోప్ అని అంటే ఒక నిరీక్షణతో మరి ఈ యొక్క బిలీవర్స్ అనే వాళ్ళు కొనసాగుతారు. అలాగే వీళ్ళు ఒక నిరీక్షణ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి అంశాలు కనుక మనం గుర్తుంచుకొని మనం కనుక బైబిల్ స్టడీ కనుక మనం చేసుకున్నట్లయితే ఈ యొక్క బిలీవర్స్ బైబిల్ స్టడీ మరి అర్థవంతంగా ఉండటానికి అవకాశం ఉంది. మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా బిలీవర్స్ బైబిల్ స్టడీలోకి వచ్చేటకల్లా మనం కొన్ని ప్యాసేజెస్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. తప్పిపోయిన కుమారుడు గురించి, అలాగే మరి ఈ యొక్క జకయ్య గురించి, ఇట్లా కొన్ని గెరాసి దేశంలో ఉన్నటువంటి పిచ్చివాడు గురించి, అలాగే సమరయ స్త్రీ దేవుడు దర్శించడం, ఇలా అంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కన్సర్న్, ఇలాంటి విషయాలు ఎక్కువగా మరి వాళ్ళ యొక్క ఆధ్యాత్మికంగా వాళ్ళు దేవునిలోకి రావడానికి దోహదపడేటువంటి అంశాలు వచ్చేటట్టుగా మనం బైబిల్ స్టడీని మనం ప్రిపేర్ చేసుకోవాలి. బిలీవర్స్కి వచ్చేటకల్లా మనం ప్లాన్ చేసుకుంటా ఉంటాం అనమాట. మరి లైఫ్ క్యారెక్టర్ స్టడీ తీసుకోవచ్చు కొంతకాలం, కొన్ని వారాల పాటు, కొన్ని వారాల పాటు మరి వాళ్ళ యొక్క ప్రాంతాలను అట్లా మనకు తెలుసు. బిలీవర్స్ బైబిల్ స్టడీ నేను ప్రత్యేకంగా
ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు. అట్లా మనం టాపికల్ స్టడీ మనం తీసుకోవచ్చు, క్యారెక్టర్ స్టడీ మనం తీసుకోవచ్చు. అట్లా మనం డివైడ్ చేసుకొని మరి ఆధ్యాత్మిక ఎదుగుదలను దృష్టిలో పెట్టుకొని మనం తీసుకోవాలన్నమాట. ఆ మెట్టుకు ఏదేమైనప్పటికీ కూడా మరి ముగింపులో నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటి అని అంటే, పర్సనల్ బైబిల్ స్టడీ మనం ఎంత బాగా చేసుకున్నట్లయితే మన యొక్క గ్రూప్ బైబిల్ స్టడీ అంత ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో ఇన్ని వారాల పాటు మరి మీరు ఈ విషయాలన్నీ కూడా మీరు నేర్చుకున్నారు. నేను వీలుంటే అన్ని కూడా నేను సిరీస్ గా రాసి మన మ్యాగజైన్ లో రావడానికి కూడా నేను మరి ప్రెసిడెంట్ గారి చెప్పి నేను పంపిస్తాను. ఏదేమైనప్పటికీ కూడా అర్థవంతంగా మనం పర్సనల్ బైబిల్ స్టడీ చేసుకుందాం. అట్ ది సేమ్ టైం మనం గ్రూప్ బైబిల్ స్టడీస్, అది ఎవాంజలిస్టిక్ బైబిల్ స్టడీ కానివ్వండి, బిలీవర్స్ బైబిల్ స్టడీ కానివ్వండి, అర్థవంతంగా చదువుతూ మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ అనేకులు దేవుని దగ్గరికి రావడానికి మన యొక్క సమయాల్ని, మనకున్నటువంటి కృపలని దేవుని కొరకు వినియోగించుకుందాం. దేవుడు మరి ఇంతటితో ఈ కార్యక్రమాన్ని దేవుని నామాన్ని బట్టి నేను ముగిస్తున్నాను. మీ అందరికి కూడా విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ కరుణక్క. స్తోత్రాలు స్వామి. సాయంకాల సమయంలో మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సహితం నాయన మరి నా యొక్క సెషన్ నేను ముగించుకోవటానికి మీరు సహాయం చేస్తారు. నీకు వందనాలు. నేను నేర్చుకున్న విషయాలు, నేను అర్థం చేసుకున్న విషయాలు నా సహోదరులతో నేను షేర్ చేసుకుంటానికి తండ్రి మీరు కృప చూపించారు. నైనా మేము నేర్చుకుంది కొద్ది, కానీ మేము చేయవలసిన పని ఎంతో ఉంది. పరిశుద్ధాత్మ దేవా, మమ్మల్ని మా యొక్క సహవాసాన్ని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని మరి ఎక్కువైన విధానంలో ప్రభువా మరి మీ యొక్క కృపలను మాకు అనుగ్రహించి మరి వాక్య ధ్యానం వ్యక్తిగతంగా చేసుకుంటానికి, మరి బైబిల్ స్టడీస్ చక్కగా లీడ్ చేయడానికి చాలా కృపను మాకిమ్మని హెచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.